అందరికీ నమస్కారం. సో మనం మాట్లాడుకున్నట్లుగా ఏంటంటే సమస్యలు ఉంటాయి, సమస్యలకు పరిష్కారాలు కూడా ఉంటాయి. కాబట్టి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయంలో అవగాహన ముఖ్యం. అంటే కాలం పైన, వాతావరణ పరిస్థితుల పైన ప్రాథమికంగా మనకు అవగాహన ఉండడం అనేది ముఖ్యము. కాబట్టి రైతులు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఖరీఫ్, రబీ, జాయద్ అని 3 రకాల కాలాలని అస్తే బహార్, అంబే బహార్, మిడ్ బహార్ అనే కొన్ని ప్రాక్టీసెస్ని చేస్తూ ఉంటారు. అదేవిధంగా మీరు కార్తెలు చూసుకున్నట్లయితే మృగశిర కార్తె, రోహిణి అంటారు, కత్తెర అంటారు. ఈ విధంగా అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులని పైన అవగాహన ఉన్న తర్వాతనే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చి ఏ కాలంలో ఏ పంట వేయాలి, అదును చూసి దెబ్బ కొట్టాలి, పదును చూసి విత్తనం పెట్టాలనే దాని మీద ఆధారపడి ఈ యొక్క రైతులు వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి కొత్తగా వచ్చే యువత, అంటే వ్యవసాయ కుటుంబ నేపథ్యం లేనటువంటి యువత ఎవరైతే వస్తుంటారో వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క వ్యవసాయం పట్ల పూర్తి స్థాయి అవగాహన కాకపోయినా కానీ కనీసం క్షేత్రస్థాయిలో అవసరమైనటువంటి మినిమం అవగాహన అనేది తీసుకొని మాత్రమే మీరు వ్యవసాయంలోకి రావాలి. సో దీంట్లో మీకు ముఖ్యంగా ఏంటంటే ప్రాథమికంగా వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా చూసుకున్నట్లంటే మీకు ఉన్నటువంటి వనరులు, అంటే నీటి వసతులు. ఫస్ట్ ఏమంటే మీకు నీరు సరిపడా నీరు ఉందా లేదా, భూమిలో సారం ఉందా లేదా, అదేవిధంగా మీ యొక్క మార్కెటింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ రవాణా వ్యవస్థ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఈ యొక్క మానవ వనరులు, అంటే మీకు స్ప్రేయింగ్ కావచ్చు, విత్తనాలు పెట్టడం కోసం కావచ్చు. అదేవిధంగా అంటే మీరు అంటుండొచ్చు ఒకవేళ అరే మానవ లేకపోయినా మిషనరీ ఉంది కదా అంటే, ఈ రోజుల్లో ప్రాథమిక సమస్య ఏంటంటే మిషనరీ వాడుతున్నప్పుడు మనకి ఏదైనా రిపేర్ వచ్చినా కానీ రిపేర్ చేయడానికి కూడా మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి మానవ వనరులకు ప్రత్యామ్నాయంగా మిషనరీ వాడుతున్నాం, కానీ మిషనరీలో కూడా ఏదైనా లోపం వచ్చిన మళ్ళీ కూడా మానవ అవసరాలే ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా అంటే వాతావరణము, నేల, నీరు, రవాణా, మానవ వనరుల సమూహాన్ని కనుక మనం కరెక్ట్గా అంచనా వేసుకొని మాత్రమే వ్యవసాయంలోకి రావాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, అంటే ఇవన్నీ కూడా వనరుల మీద అవగాహన అనమాట. వనరుల మీద అవగాహన తర్వాత ఏంటంటే మీరు విత్తన ఎంపిక, ఎలాంటి విత్తనాన్ని మనం ఎంపిక చేసుకుంటున్నాము, ఆ విత్తనం యొక్క ఎంపికలోనే ఎందుకంటే మీకు మొత్తం వ్యవసాయంలో కీలక భూమిక పోషించేది విత్తనం. సరైన నాణ్యమైన విత్తనము, సరైన విత్తనం కనుక ఎంపిక జరిగినట్లయితే మొక్క ఎదుగుదల లేనప్పుడు మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా, అంటే అంతర సాగు చేయడం కానీ, అంతర కృషి చేయడం కానీ, మీరు స్ప్రేయింగ్ చేయడం కానీ, ఇంకా వివిధ రకాల దశలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీరు కొనసాగింపుగా ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు విత్తన ఎంపిక అనేది కీలక భూమిక పోషిస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు వనరుల మీద అవగాహనతోటి ముందుకు వచ్చినట్లయితే వ్యవసాయంలో మీరు ఆశించినటువంటి లాభాలు కావచ్చు, విజయాలు కావచ్చు పొందవచ్చు. ధన్యవాదాలు. మీ శ్రీధర్ స్పైస్.